హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది 2 రోజుల వ్లాగ్ అండి. అంటే చిన్న పని మీద మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అందుకని వ్లాగ్స్ ఏమీ షూట్ చేయలేదు నేను అక్కడ. ఇక్కడైతే పొద్దున్నే ఇంకా టీ అయితే తాగుతున్నాం. అక్కడ నుండి వచ్చిన తర్వాత అమ్మకి నాకైతే పెట్టానమాట. అమ్మ వస్తూ కొన్ని పువ్వులు గోరింటాకు అయితే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడైతే మార్నింగ్ రొటీన్ అండి. బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. ఇంకా నూనె వంకాయ చేద్దామని వంకాయలన్నీ క్లీన్ చేసుకొని మా ఫ్రెండ్ ఇచ్చారనమాట. తను కుండీల్లో పెంచుతారు కూరగాయ మొక్కలు. వంకాయలు అయితే వాళ్ళు కోసి ఇచ్చారనమాట. మొన్న అమ్మ సొరకాయ ఇచ్చింది కదా, అది మా ఫ్రెండ్కి అయితే ఒకటి ఇచ్చాను. ఇంకా తనైతే సాయంత్రం వాకింగ్కి వచ్చేటప్పుడు అయితే వంకాయలు అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే బియ్యం అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ మొక్కలకి పోస్తాను నీళ్ళు. మీరు కూడా కుండీల్లో ఏమైనా ఉంటే మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి. అంటే అవకాశం ఉన్న వాళ్ళు అనమాట. బియ్యం నీళ్ళు బాగా పనిచేస్తున్నాయండి. ఇంకా ఇక్కడైతే పొయ్యి వెలిగించేసి కడిగిన రైస్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంక ఇక్కడ నూనె వంకాయలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే దంచుతున్నానండి. ఇంకా మిక్సీలో ఎందుకు, కొంచెమే కదా అని చెప్పేసి ఇంకా రోట్లో అయితే చిన్న రోల్ ఒకటి ఉంది, అదైతే ఇంకా దంచుతున్నాను అనమాట. కొంచెం పెద్దదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, అదైతే తెచ్చుకోవాలండి. అమ్మ కూడా యూజ్ చేయట్లేదు చేతుల నొప్పుల వలన. ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు రోలు తెచ్చుకుందాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఈసారైనా వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని తెచ్చుకోవాలి. దీనివల్ల ఇబ్బంది అవుతుంది అనమాట. కొంచెం ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకెక్కువ పచ్చళ్ళు చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది ఇందులో. నేను అప్లోడ్ చేయాల్సిందండి ఈ వీడియో. కాకపోతే ఏంటంటే మాకు పక్కన భజన పెట్టారనమాట. ఒక ఆంటీ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కొత్తగా, అందుకని చెప్పేసి నిన్న భజన అయితే పెట్టుకున్నారనమాట వాళ్ళు. సాయిబాబా భజన ఏదో పెట్టారు మొత్తానికి. ఇంకా అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు. ఈరోజు కొంచెం అక్కడ మామూలు పూజలే చేస్తున్నారనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నిన్న చాలా ట్రై చేశానండి, నైట్ వరకు భజనలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ. ఇవ్వడానికి నాకు అంత కుదరలేదన్నమాట. సారీ, నిన్న వీడియో అప్లోడ్ చేయలేదండి. ఇక్కడైతే టీ పెట్టేసుకున్నాను అనమాట. ఒక పొయ్యి మీద ఏమో రైస్ పెట్టాను, ఒక పక్క ఏమో టీ పెట్టుకున్నాను. ఇంకా అమ్మ టీ పెట్టమంటే టిఫిన్ చేసిన తర్వాత అమ్మకి బాబుకి బయట నుండి టిఫిన్ తీసుకొచ్చేసామండి. మా బాబుకి దోశ, మా అమ్మగారికి ఏమో ఇడ్లీ తీసుకొచ్చి పెట్టాము. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే అమ్మకి ఇచ్చేసాను. ఇంకా ఈ నూనె వంకాయకి పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి, దాంతో చేస్తారనమాట. మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. పాలు తోడు పెట్టిన తర్వాత కొంచెం సేపటికి మీగడ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా మంచిగా వస్తుంది. ఈ మీగడిని కొంచెం మెత్తగా స్పూన్తోని అట్లా అనేసి దీనిలో సరిపడా నూనె వంకాయలు నేనైతే పావు కిలో తీసుకున్నానండి. అందులోకి 2 స్పూన్స్ కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి. దీంట్లో మాత్రం పొడి మసాలా కంపల్సరీ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం వేసుకోండి, మళ్ళీ కడుపులో మంటలు అలాంటివి వస్తాయన్నమాట. ఇవన్నీ వేసి మెత్తగా కలిపేసుకోవాలి. వంకాయలు కూడా ముందే క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి, పుచ్చులు ఉన్నాయో లేనిది చూసుకోండి. ఎందుకంటే ఇది నూనె వంకాయ కాబట్టి కాస్త మనం చూసుకొని కుక్ చేసుకోవాలి. పురుగులు అంటే లోపల ఉంటాయి కదా, మనకి పైకి కనపడవు. కొన్ని వంకాయలకి ఏంటంటే బెజ్జాలు బయటికి కనిపిస్తాయి, కొన్ని కనిపించవు అనమాట. ఇవన్నీ మంచిగా ఇవి కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఈ మేగల్లో ఇది వెన్నపూస వస్తుంది కాబట్టి మనకి ఆయిల్ తక్కువ వేసుకోవాలండి. దీనికి కాసేపు ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని పోపు మాడుకోకుండా సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు దీనికి ఎంత వేసుకుంటే దీనిలో అంత మంచిదన్నమాట, స్మెల్ బాగుంటుంది. అలాగే వంకాయలు ఇక్కడ 4 ముక్కలుగా కట్ చేసుకొని పురుగులు ఏమీ లేకుండా పక్కన కలుపుకొని పెట్టుకున్నది వంకాయల్లోకి పెట్టేసేయాలండి చూపిస్తున్న విధంగా. ఇది చాలామందికి తెలుసు, నేను కుక్ చేస్తున్న విధానాన్ని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ 1 బై 1 ఒక్కొక్కటి ఇలా వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకొని, పురుగులు లేకుండా చూసుకొని మంచిగా అది లోపల స్టఫింగ్ లోపల పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేస్తాం కదా. మేగల్లో వెన్నపూస వస్తుంది కాబట్టి చిన్న మంట మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం టైం పడుతుంది.
వంకాయలు మాడుకోకుండా చూసుకోవాలి. గరిటతో ఇట్లా గట్టిగా తిప్పేసేయకండి, ఎందుకంటే మళ్ళీ పీకుడు అయిపోతాయి అనమాట, మీగల్లాగా ఉడికిపోతాయి ఇవి లేత వంకాయలు కాబట్టి. నేను 2 టైమ్స్ చేశానండి, ఇది మూడోసారి అనమాట. కొంచెం అవన్నీ వేసిన తర్వాత ఏంటంటే గరిటతో నిదానంగా అటువైపు ఇటువైపు తిప్పుతూ ఉండాలి. చెక్క గరిట అయితే ఇంకా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఆయిల్ ఎలా బయటకు వస్తుందో, అందుకే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోమని చెప్పాను అనమాట మీకు. ఆల్రెడీ మీగడలో వెన్న ఉంటుంది కాబట్టి ఆయిల్ మంచిగా పైకి వస్తుంది. మనం పోపుకి ఏంటంటే కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం వరకే ఉంటుంది, నిల్వ ఉంటుంది ఈ నూనె వంకాయ. చూసారు కదా, సింపుల్ అండి, కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనమాట, అవి కలుపుకోవటం అవన్నీ. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ స్టైల్లో రసం పెడుతున్నారు. ఏది పెట్టినా కూడా ఇంట్లో ములక్కాయలు ఉంటే యాడ్ చేయమని చెప్తా ఉంటాను. అమ్మ అయితే రసం పెడుతున్నారు. ఇందులో ములక్కాయలు వేయొచ్చమ్మా వేయొచ్చా అని మా అమ్మని 4-5 సార్లు విసిగిచ్చి మా అమ్మ నా గోలు తట్టుకోలేక వేస్తే 4 వేసేయని అందనమాట. వాటర్ తీసుకొని అందులో పసుపు, ఎండుమిరకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి. నేనేంటంటే ములక్కాయలు ఇంట్లో ఉన్నాయని వేసానండి. ములక్కాయలు అయితే యాక్చువల్గా వేయరు దీంట్లో, నేను ములక్కాయలు ఉన్నాయి కదా అని యాడ్ చేశాను అనమాట. అందులో సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఒక కరివేపాకు రెమ్మ. అమ్మ చేసిన టమాటా చారు అయితే చాలా బాగుంటుంది. నేను ఇంట్లో ములక్కాయలు వేసాను కాబట్టి కొంచెం ఇవన్నీ వడకట్టుకొని బజ్జాల గిన్నె ఏదైనా ఉంటే దాంట్లో మంచిగా వేరే గిన్నెలో పెట్టుకోండి. అలాగే పోపుకి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి రసంలో. కొంచెం నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని, మరీ మాడకూడదు. రసంలోనైనా సరే మామూలుగా టమాటా రసం కానీ మామూలు రసం ఉంటుంది కదా మిరియాల రసంలో కానీ పచ్చిమిరకాయల టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయల టేస్ట్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను, మా ఇంట్లో వాళ్ళు కూడా తింటారు. తిరగమూత అయిపోయిన తర్వాత కొంచెం మీకు కావాలి అనుకుంటే పులుపు అడ్జస్ట్ చేసుకోండి. పులుపు కనుక ఎక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 10 నిమిషాలు మరిగించుకోండి. ఇందులో కారం ఏమి వేయరండి, ఎండుమిరకాయల నుండే వస్తుందన్నమాట. ఇంక ఇక్కడైతే సాయంత్రం పూట మా బాబు స్కూల్ నుండి వచ్చాక మొక్కలకైతే నీళ్లు పడుతున్నాడు అనమాట. నేను పైప్ పెట్టి నీళ్లు పడతాను, నేను పడతానమ్మన్నాడు. ఇంకా తను వాటరింగ్ చేసేది మొక్కలకి, నేనైతే ఊరికే జస్ట్ వీడియో షూట్ చేశాను. శుభ్రంగా ఊడ్చేసి మొత్తం గచ్చంతా క్లీన్ చేసేసాం అనమాట. క్లీన్ చేసి ఇంకా మొక్కలకి నీళ్ళు పట్టిన తర్వాత ముగ్గు వేయచ్చులే అని చెప్పేసి మొక్కలకైతే నీళ్ళు పడుతున్నాడు మా బాబు. అమ్మ అయితే వచ్చారు కదా, మొక్కల్లో కలిపి అయితే తీసారండి. చిన్న చిన్న మొక్కలు అవి వేస్ట్ మొక్కలు అవి ఉంటే అవన్నీ క్లీన్ చేసిందనమాట అమ్మ. ఇంకా ముగ్గు అయితే వేశారు, అమ్మే వేశారండి. నాకు కొంచెం చెయ్యి నొప్పిగా ఉంటే ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ మా బాబు క్రికెట్ ఆడుతున్నారు అనమాట. మా వాడికి క్రికెట్ అంటే బాగా ఇష్టం, ధోని అన్న కూడా చాలా ఇష్టం. పెద్ద తర్వాత ఏమవుతామంటే చిన్నప్పుడేమో సీఈఓ అవుతానేవాడు మహేష్ బాబు సినిమా చూసినప్పుడు, ఇప్పుడేమో క్రికెటర్ అవుతాడు అని చెప్తా ఉంటాడు అనమాట. క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి. మా హస్బెండ్తో కూడా పూరు పెట్టి 4,500 పెట్టి ఏమో క్రికెట్ కిట్ కొనిపించాడనమాట. ఇంకా అమ్మమ్మ మనవడైతే ఇట్లా రోజు ఒక స్కూల్ నుండి రాగానే కొంచెం సేపు అయితే మా అమ్మతో ఆడుతూ ఉంటాడు. మా అమ్మకు కూడా ఇష్టం అనమాట పిల్లలతో ఆడుకోవడం అట్లా. అమ్మ ఇంకా 2 days ఉండి వెళ్ళిపోతారండి, చిన్న పని మీద వచ్చారు అమ్మ కూడా. ఆ పని అవగానే అమ్మ వెళ్ళిపోతారు. మా బాబు టీవీ వైపు చూస్తూ ఆడుతున్నాడు అనమాట, ధోని మూవీ పెట్టుకున్నాడు. ఇంక ఇక్కడైతే బట్టలు 4 రోజులే అండి. కొంచెం నాకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ వచ్చారు. అమ్మ బట్టలు ఆరేసారనమాట. ఇంకా పైకి రావడానికి వెళ్ళడానికి అమ్మకి మోకాలు నొప్పులుగా ఉంటే నేనే వచ్చి ఇంకా ఆవిడ ఆరేసారు కదా, నేను మడత పెట్టి ఇంకా టబ్బుల్లో పెడుతున్నాను అనమాట, ఎవరి వాళ్ళవి. ఆల్రెడీ చిన్న చిన్నవి ముందే మడత పెట్టి టబ్లో పెట్టేశాను. ఇంక ఇవన్నీ తీసేటప్పుడు మా బాబుని వీడియో షూట్ చేయమంటే తను తీస్తున్నాడు. తను ట్రైపాడ్కి పెట్టేసి ఇంకా నా సైడ్ వచ్చాడనమాట. అమ్మ వస్తే కొంచెం నాకు బాగున్నప్పుడు ఆవిడే వచ్చి చేస్తూ ఉంటారు, లేదంటే చెల్లి వస్తారు. మీకు ముందు వీడియోస్లో చెప్పాను కదండి.
అలాగే బట్టలన్నీ ఆరేస్తే ఇంకా మామిడికాయలు అవన్నీ పడిపోయినాయి అన్నమాట. ఉడతలు పైన కొట్టి పడేస్తూ ఉన్నాయి. మరి ముందే వచ్చినాయి మాకు లేదో నాకు తెలియదు, కానీ మామిడికాయలు అవన్నీ తీసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా డాబా కూడా ఊడ్చింది అమ్మ వచ్చిన తర్వాత. మొత్తం అదంతా కొంచెం ఆకులు పడిపోయి మామిడికాయలు చిలకలు ఉడతలు కొట్టేసి పక్కన పడేసాం. అది పడిపోయి ఉంటే అమ్మ ఇంకా ఊడ్చారు. ఇక్కడైతే నిన్న వీడియోలో చెప్పాను కదండి మెట్లు చూపిస్తానని. నాకు మెట్లు పెట్టుకుంటే వేళ్ళు ఏంటంటే ఇట్లా ఎలర్జీ టైప్లో వస్తున్నాయి. అందుకనే మెట్లు చిన్న చిన్నవి తీసుకున్నాను, కొంచెం క్యూట్గా బాగున్నాయి అని. మెట్లు పిల్లేళ్ళు అనమాట. మీకు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను. వీడియోలో అయితే క్లారిటీ కనిపించట్లేదండి, ఇవి చిన్నగా ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సాయంత్రానికి రైస్ అయితే కడిగి పెడుతున్నాను. సేమ్ అండి, రైస్ కడిగిన నీళ్ళు ఒక బౌల్ తీసుకుని దాంట్లో పోయటం, అవన్నీ పని అంతా అయిపోయిన తర్వాత మొక్కలకి తీసుకెళ్ళి పోస్తూ ఉంటాను వాటిని. ఈ నీళ్ళ వల్ల ఏంటంటే పూలు బాగా పోస్తున్నాయి, చిగులు కూడా బాగా వస్తున్నాయి అనమాట. మంచిగా బతుకుతున్నాయి మొక్కలు కూడా. భూమిలో పెట్టిన చెట్టు ఏంటంటే అది అసలు ఎదుగుదల లేదు, ఏమి లేదు, అట్లాగే ఉంది. ఒక కుండి తీసుకొచ్చి పెట్టాలన్నమాట, దాన్ని కూడా తీసేసి. అమ్మ అయితే ఇంకా రేపో ఎల్లుండో వెళ్తానంటున్నారు. ఆవిడ వెళ్ళేటప్పుడు కొంచెం బూందీ అవి చేసి పంపించాలి. చెల్లి అయితే వచ్చింది సాయంత్రం. వచ్చి తను పరవన్నం అయితే వండుకొచ్చిందని వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. వచ్చి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయారు వాళ్ళైతే. ఇక్కడైతే బియ్యం క్లీన్ చేసే రైస్ కడిగేసేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టానండి. ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, అదైతే తాగుతున్నాను నేను. ఇంకా ఇది తాగడం వల్ల కొంచెం నిద్ర మరీ ఇది వరకు అంత కాదులే కానీ కాస్త పెందలాడే నిద్రపోతున్నాను అనమాట. అసలు బ్లడ్ తక్కువైపోయి డి విటమిన్ లేక చాలా ఇబ్బంది పడ్డానండి. ఇవి కొంచెం తాగిన తర్వాత ఏంటంటే కొంచెం పర్వాలేదు. మరీ ఎక్కువసేపు నిద్రపోవట్లేదు కానీ పర్వాలేదు, కొంచెం నిద్ర వస్తుంది అనమాట. అసలు అందరూ నిద్రపోతే ఇంట్లో నేను ఒక్కదాన్నే తిరుగుతూ ఉండేదాన్ని, ఏడుస్తూ ఉండేదాన్ని అనమాట. అందరూ నిద్రపోతున్నారు, నేను ఒక్కదాన్నే కూర్చున్నాను, నాకేంటి ప్రాబ్లం అని. బ్లడ్ తక్కువైనా కూడా నిద్ర రాదంటండి. ఒకసారి నిద్ర ఏమైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. నాకైతే అలా చెప్పారు డాక్టరు. నేనైతే బ్లడ్ పడేవి తింటున్నాను, తాగుతున్నాను. ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్లు అవి బుక్ చేశారు మా వారు. 8,000 ఎంత అయినాయండి, ప్రెస్టేజ్ వాళ్ళే అనమాట. పప్పుకి ఇంకా మా బాబు ఒక్కడికే, మా హస్బెండ్ ఒకవేళ భోజనానికి రాకపోతే చిన్న చిన్న గిన్నెలా వండుతున్నానని రైస్ కుక్కర్లు అయితే కుక్కర్లు అయితే బుక్ చేశారనమాట. పప్పుకి వాటికి భలే ఉన్నాయండి, బుజ్జిగా. అంటే లెంత్ ఎక్కువైపోయిందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను నేను. ఇంకా అమ్మ వచ్చేటప్పుడు గోరింటాకు తీసుకొచ్చారు కదండి, మా అమ్మగారి చెట్టుది అనమాట, మా పెద్దమ్మ గారి చెట్టుది. ఇంకా చింతపండు పెరుగు అయితే వేసి మిక్సీ పట్టేశాను నేను. ఇంకొంచెం బాగా పండాలి అనుకుంటే నిమ్మకాయ అయితే పిండుకోండి. నిమ్మకాయ పిండితే ఏంటంటే త్వరగా పోయిద్ది అంటండి. ఇక్కడైతే నేను పెట్టుకున్నాను ఒక చేతికి. ఇంకా సిరిపాదాలని చెప్పేసి ఒక బేషన్లో నీళ్లు పోసి గోరింటాకు అయితే వేసి వేడిపోతుంది అనమాట ఇలా పెట్టడం వలన. నాకు బ్లడ్ లేదు, చిన్నప్పటి నుండి పండదండి సరిగ్గా గోరింటాకు, బ్లడ్ ఉండదు అనమాట. అమ్మ అయితే పెట్టుకున్నారు కాళ్ళకి చేతులకు కూడా ఇట్లా. నేను ఇంకైతే తలకు కూడా కొంచెం పెట్టుకున్నాను. ఇంకా తలస్నానం చేసిన తర్వాత ఇలా అయితే ఉంది హెయిర్. సిల్కీగా ఉంది కానీ వైట్ జుట్టు ఏమీ రెడ్డిష్లో కూడా రాలేదు. నేను గోరింటాకు పెట్టుకోలేదండి. గోరింటాకు దాంట్లో కరివేపాకును వేపాకు వేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే చేతులు కడిగిన తర్వాత ఇలా ఉన్నాయి, కాళ్ళు కూడా ఇలా ఉన్నాయి చూడండి. నాకు ఎక్కువగా గోరింటాకు పండదు చిన్నప్పటి నుండి కూడా. అమ్మకైతే చెయ్యి చూసారు ఎంత ఎర్రగా ఉందో, మందార పువ్వు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో చెయ్యి వచ్చింది. అలాగే ఇక్కడ ఒక టిప్ అండి, పట్టీలు నల్లగా అయిపోతున్న వాళ్ళకి గోరింటాకు నీళ్ళలో వేస్తే తెల్లగా వస్తాయంట. ఇక్కడైతే నేను చూస్తున్నాను, చూడమన్నా